హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఆ బాల్ గేమ్ అవుతుంది కదా. ఆ బాల్ గేమ్లో మాత్రం ఫస్ట్ జరిగింది ఒకటనమాట. ఫస్ట్ గేమ్ అయితే బాల్ గేమ్. ఆ బాల్ ఇలా పట్టుకొని ఉంటే ఎవరు ఫిట్ ఉన్నారనేది బిగ్ బాస్ గేమ్ ఇచ్చుంటాడు. ఆ బిగ్ బాస్ గేమ్లో అయితే ఒక 2-3 గంటల దాకా ఇట్లనే హోల్డ్ చేసుకొని ఉండాలి. 15 నిమిషాలు అని చెప్పేసి ఫస్ట్ అంటారు. తర్వాత ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందో చూసుకోవాలనేసి బిగ్ బాస్ చెప్తాడు. అయితే ఇద్దరికే పెడతారనమాట. ఇద్దరికి పెడితే మా టీం నుంచి పృథ్వీ వస్తాడనేసి, మా టీం నుంచి పృథ్వీ వస్తాడు అని శక్తి టీం చెప్తుంది. మా టీం నుంచి నబీల్ వస్తాడనేసి కాంతర టీం చెప్తుంది. కానీ ఎవరు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు అనేసి చెప్పడంతో బిగ్ బాస్ మాత్రం 15 నిమిషాలు టైం ఇస్తారు. 15 నిమిషాల్లో తర్వాత మీరు వైల్డ్ కార్డు మీరు దానికి గెలిచారు. తర్వాత ఎవరు ఎక్కువ హోల్డ్ చేసి పట్టుకుంటే స్ట్రెంత్ చూడడానికి అనేసి చెప్తారనమాట. అట్లా 2-3 గంటల వరకు అది హోల్డ్ చేసి పట్టుకొని ఉంటారు. కానీ మధ్యలో ఒక 2-3 గంటల తర్వాత బిగ్ బాస్ ఉండి ఒకటే చేతితో నడాలంటే నబీలు వదిలేస్తాడు. కానీ అందులో శక్తి టీం మాత్రం గెలుస్తుంది. అక్కడ దాన్ని గెలిస్తే ₹1,00,000 గెలుపు, ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఒకటి చెప్తారనమాట. అయితే అక్కడ గెలిచినాక కాంతార టీంలో నుంచి అనర్హుడిని ఎవరు అనేది ఎంచుకొని తీసేయండి అనేసి శక్తి టీం చెప్తే వాళ్ళు మెల్లిగా ఆలోచించుకోండి అని చెప్పేసి ఆలోచించుకొని తీయాల్సింది ఆడలేని వాళ్ళని అలా తీయచ్చు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ టీంలో ఎవరు బాగా ఆడతారో వాళ్ళని మాత్రం తీసేస్తారనమాట. అయితే వీళ్ళు మాత్రం చాలా అప్సెట్ అవుతారు. అదేంటి ఈయన ఆడలేడా, ఎందుకు ఇట్లా చేస్తారు అనేసి వీళ్ళు కొంచెం గొడవతో పెట్టుకొని తిట్టుకుంటారనమాట. పేరణ స్టార్ట్ చేస్తుంది ఫస్ట్. నువ్వు వీళ్ళని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అది అంటే, మా దాంట్లో కిందట వీళ్ళు గెలిచి ఉంటారు. మీరు ఆ రోజు మాకు మణికంఠ నాకు నేనే వెళ్ళిపోతాననేసి చెప్పిండు. అతను చెప్పిన డెసిషనే ఇది. అందుకనే ఇందులో నుంచి ఈ టీంలో నుంచి ఒకరిని తీయాల్సి వచ్చింది, వీళ్ళని తీయాల్సి వచ్చింది అనేసి చెప్తారనమాట శక్తి టీం. అయితే కాంతార టీం ఏం చేస్తుంది, ఫుల్ గొడవలు పెట్టేసి ఇద్దరు చీఫ్లు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బ్లేమ్ లేపింది ఎవరిని అంటే మణికంఠని మాత్రం ఒక చాతగానితనంగా తీసుకొని మామూలుగా ఆడుకుంటలేరనమాట. ఆ మణికంఠని నువ్వు చేసింది అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నావు అనేసి సౌమ్య, తర్వాత యష్మి, ఈ పృథ్వీ వీళ్ళందరూ కలిసేసి మణికంఠను శనివారం నాడు ఖచ్చితంగా నాగార్జున గారు చూపిస్తారు ఎవరేం తప్పు చేశారనేది. కానీ మణికంఠ నేనేమి ఓన్ డెసిషన్ తీసుకొని నేనేమి ఇవ్వలేదు, మీరు అందరు తీసేస్తే నేను వెళ్ళిపోయాను, అక్కడ అనర్హులు అంటే నేను వెళ్ళిపోయాను, మీరు వల్లనే మీరు బాగా ఆడాలి, టీం ముందుకు వెళ్ళాలని చెప్పినా కరెక్టే, కానీ నేనైతే నేను ఓలేదు, మీరు అందరూ చెప్తే నేను వెళ్ళాను అనేసి మణికంఠ చెప్తాడు. కానీ అందులో మణికంఠను మాత్రం ఇంతకుముందు యష్మి బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 5 ఉన్నారు అంటే మణికంఠ లెక్కలోకి రాడనేసి చెప్పడం జరిగింది. దీనికి కూడా నాగార్జున గారు యాక్షన్ తీసుకోవాలి మరి ఏందనేది. ఎందుకంటే ఒకరి మనసు అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి అందులో ఆడేవాళ్ళు. కానీ అతను ఏడ్చుకుంటూ చెప్తున్నాడు, నువ్వు నా జోలికి రావద్దు, అది ఇది అనేసి. కానీ ఈరోజు సౌమ్య వీళ్ళందరూ కలిసి కూడా చాలా కానీ ఒక వేస్ట్గా తీసేసారు మణికంఠని. చూడాలి, మణికంఠ చాలా మంచిగా ఆడతాడు. కానీ దీని తర్వాత పజిల్ టాస్క్ పెట్టారు. అది గేమ్ మిక్సింగ్ టాస్క్ పెడితే అందులో మాత్రం ఏ టీం గెలవలేదు, ఓడిపోయినారు అనమాట. 2 క్లియర్ అయిపోయినాయి. తర్వాత డ్యాన్స్ గేమ్ పెట్టారు. ఆ డ్యాన్స్ గేమ్లో కూడా ఎవరు కౌంటింగ్ ఇస్తారనమాట సెకండ్స్. 15 సెకండ్స్లో ఎక్కడున్నా తొందరగా వచ్చి డ్యాన్స్ చేయాలనేసి. అందులో కూడా సరిగ్గా ఆడలేదు. 4 ఆడినరు. ఎవరెవరు, మన పేరణ, పృథ్వీ వీళ్ళు ఆడినరు. వీళ్ళు గెలిస్తే పృథ్వీ వాళ్ళు గెలిస్తే ఆ పృథ్వీ వాళ్ళకే టాస్క్ విన్ ఇచ్చారు. ₹1,00,000 అకౌంట్లో జమ చేయాలని చెప్పారు బిగ్ బాస్. అందులో వీళ్ళు మాత్రం ఎలిమినేట్లో కార్డులో నుంచి ఒక కార్డు తీసేయాలనేసి చెప్పడం జరిగింది. కానీ ఇందులో మాత్రం గేమ్స్ బిగ్ బాస్ కరెక్ట్ పెడుతున్నాడో ఏం పెడుతున్నాడో తెలియదు, కానీ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ క్లారిటీగా ఆడాలి. ఇంకొకటి వచ్చి చాలా ఘోరంగా తిట్టుకుంటున్నారు. మణికంఠను మాత్రం బాగా బ్లేమ్ చేస్తున్నారు. ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.